తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నాయి. దొంగ ఓట్లకు బాధ్యత మీదంటే మీదే అంటూ పరస్పరం విమర్శించుకుంటున్నారు. అంతటితో ఆగలేదు. దొంగ బోగస్ ఓట్ల ఏరవేతపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమరభేరి మోగించారు. భారీ వర్షంలో కూడా టీడీపీ నేత పులివర్తి నాని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉదయం నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దొంగ ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో ఈ తతంగం జరిగిందంటూ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకొని ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు ఆ ప్రయత్నాన్ని ఆపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, దొంగ ఓట్లకు సంబంధించి నాని చేస్తున్నటువంటి ఈ నిరసన ఇదంతా చూస్తూనే ఉన్నాం. ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడం ఇదంతా చూస్తూనే ఉన్నాం. అధికారుల నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో? మీరన్నట్టుగానే అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున అంటే చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 30,000 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు నమోదు చేసింది అధికార పార్టీ అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్లకి, సబ్ కలెక్టర్లకి, ఎలక్షన్ కమిషన్లకి వీళ్ళకందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆధారాలతో పాటు అంటే దొంగ ఆధార్ కార్డులు పెట్టి, లేదంటే దొంగ అడ్రస్ ప్రూఫ్లు పెట్టి, లేదంటే రకరకాలుగా అంటే ఐడి ప్రూఫ్స్ పెట్టి ఇట్లా రకరకాలుగా దాదాపుగా ఒక 30,000 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు నమోదు చేసుకుని ఎక్కించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో ఎక్కడా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. అధికారులు అంటే కలెక్టర్ కూడా ఎక్కడా కూడా పారదర్శకంగా వాటిని విచారణ జరపలేదు, వాటన్నింటినీ కూడా తొలగించలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువల్ల ఇవాళ ఉదయం ఒక్కసారిగా 8 గంటలకు వచ్చినటువంటి పులివర్తి నాని నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆయనతో పాటు అనుచరులు పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 100 మంది ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాలను జరుగుతున్న తరుణంలోనే మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి సర్పంచులు కొంతమంది వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా ఎన్నో ఓట్లకు సంబంధించి చాలా ఓట్లు అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా చాలా భారీగా అప్పట్లో తొలగించారు. అంటే ఉన్నటువంటి ఆధార్ కార్డులు అంటే ఉన్నా కూడా అంటే ఇళ్లలో ఉన్నా కూడా ఆ ఓటర్లన్నీ కూడా తొలగించారు, దొంగ ఓట్లు ఎక్కించారు. మరి ఇవాళ పెద్ద ఎత్తున అంటే మీరు అధికార పార్టీ పైన ఏ విధంగా బురద చల్లుతారా అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఒకవైపు కలెక్టర్ అంటే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, దానికి ఎదురుగానే అదే శిబిరంకి ఎదురుగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఇట్లా పోటాపోటీగా ఒకసారిగా అక్కడ కూర్చొని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా శాంతింపజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ తోపులాట్లు ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక్కసారిగా పోలీసులు ఒక అడుగు ముందుగా అధికార పార్టీకి సంబంధించిన దాదాపుగా ఒక 30 మంది కార్యకర్తలని, నాయకులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత ఆల్రెడీ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి పులివర్తి నానిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాలనే ప్రయత్నంలో ఒక్కసారిగా కలత చెందినటువంటి పులివర్తి నాని అప్పటికే అక్కడ తెచ్చుకున్నటువంటి ఏదైతే పెట్రోల్ క్యాన్ తీసుకుని ఆయన పైన పోసుకుని ఆత్మహత్య యత్నం చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని వెంటనే చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తల, నాయకులు ఆ బాటిల్ అంటే ఏదైతే ఆ క్యాన్ని తీసేసుకొని అతని పైన మంచినీళ్లు పోసి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా ఆయన అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. దాని తర్వాత ఆయన ఇంటికి తరలించడం జరిగింది. అయితే ఆ పెట్రోల్ అంటే ఒంటిపైన పోసుకున్న సమయంలో ఒక్కసారిగా ఆ పెట్రోల్ అంతా కూడా మొహం పైన కళ్ళలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడం జరిగింది. వెంటనే ఆయన్ని ప్రస్తుతానికి
తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్కి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి తిరుపతి సిమ్స్లో ఆయన ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. అంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు, కానీ ఒక్కసారిగా పెట్రోల్ ఒంటిపైన పడిన నేపథ్యంలో చాలా ఆయనకి తీవ్రంగా అస్వస్థకు పోయారు, అంతే తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే లేదని చెప్పి మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలు అంటే ఎన్నో రోజుల నుంచి కూడా దాదాపు ఒక సంవత్సరం 1.5 సంవత్సరంగా కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 30 నుంచి 40 వేల ఓట్ల వరకు కూడా అధికార పార్టీ దొంగ ఓట్లు ఎక్కించిందని చెప్పి ఆరోపణలు చేసి వాస్తవాలు రుజువులు కూడా అధికారుల ముందుకు పెట్టినప్పటికీ కూడా వాటిని తొలగించే క్రమంలో ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. అందువల్లనే ఇవాళ కలత చెందినటువంటి పులివర్తి నాని ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకవైపు తిరుపతి నుంచి కావచ్చు, లేదంటే జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన్ని చూసేందుకు, ఆయన కలుసుకునేందుకు, ఆయనకి ఎట్లా ఉంది ఏందనే దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున హాస్పిటల్ కూడా తరలి వస్తున్నారు. నందు మొత్తం మీద ఒక ఉధృత వాతావరణం కొనసాగింది. దీనికి అంతటికీ కారణం కూడా అధికార పార్టీ అనేటటువంటి ఆరోపణలు బలంగా టీడీపీ క్యాడర్ చెబుతుంది. మిగిలిన పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ రకం అంటే వాళ్ళకి సంఖ్యాభావం తెలుపుతున్నారు. మొత్తం మీద ఇవాళ మొత్తం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంటే, అధికార పార్టీ కూడా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైనటువంటి ఎక్కువగా ఈ దొంగ ఓట్లతో ఎక్కించడం జరిగింది. అదేవిధంగా నమోదు చేసుకున్నటువంటి అంటే ఫోర్స్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఐడిగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి వాటిని కూడా తొలగించడం జరిగింది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తం మీద ఎటువంటి ఘర్షణ వాతావరణం, ఎటువంటి లా అండ్ ఆర్డర్కి ఇష్యూ లేకుండా పోలీసులు అయితే సమన్వయం చేసుకుని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ గోపి.